శ్రీమాతే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కన్యా రాశి జాతకులకు రేపు మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున హోలీ పౌర్ణమి, అలాగే చంద్రగ్రహం నుంచి కూడా నక్క తోక తొక్కినట్టుగా కోట్లు గడించే యుగం రాబోతూ ఉంది. ఇక మీ ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉంటే గనక రేపు హోలీ పౌర్ణమి లోపుగా వెంటనే తీసి బయటపడండి. లేకుంటే మీకు నష్టాలు తప్పవు. కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని కన్యా రాశి వారు చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే విషయం పైన మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. అయితే ఈ సమయంలో కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే కన్యా రాశి వారు నక్క తోక తొక్కినట్లుగా కోట్లు గడించే యుగం ఏ విధంగా రేపటి నుండి రాబోతూ ఉంది, ముఖ్యంగా ఏ వస్తువు గనక ఇంట్లో ఉంటే వెంటనే తీసి బయట పడవేయాలి, ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో ఇక కన్యా రాశి 6వ రాశి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎంతటి ఉన్నత స్థితిని సాధించినా కూడా మరింత పురోగతిని సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. ఈ కన్యా రాశి వారు అభివృద్ధిని సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. కన్యా రాశి వారు వ్యక్తిగతమైన ప్రతిష్టకు ప్రాముఖ్యతనిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఈ రాశివారు సమర్థులుగా పేరును గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ఈ రాశివారు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. అదేవిధంగా ఇతర కుల మత వర్గాలను అస్సలు ద్వేషించారు. ఈ కన్యా రాశి వారు చేసిన దాన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. కన్యా రాశి వారికి కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర కూడా పడుతుంది. ఇక కన్యా రాశి వారికి సన్నిహితులు, శివవర్గం వీరి చేత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టారు. వీరి అంచనా 100కి 90% విజయవంతం అవుతాయి. ఇక వైఫల్యం చెందిన 10% గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది. కన్యా రాశి వారు ముఖ్యంగా సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికుల వల్ల అధికంగా నష్టపోతారు. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి కార్యదక్షత అధికంగా ఉంటుంది. ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని గుణం ఈ కన్యా రాశి వారిలో మచ్చుకైనా కనిపించదు. అలాగే ఇతరులకు వారి యొక్క అభివృద్ధిలో ఎప్పుడు కూడా తోడ్పాటును అందించి వారు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకునేలాగా ఈ రాశివారు మార్గ నిర్దేశం కూడా చేస్తారు. అయితే ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారు ఇటువంటి మంచి లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ వీరి యొక్క జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు కొంతమంది వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టాన్ని చవిచూశారు. దానివల్ల మీరు మానసికంగా ఎంతో కృంగిపోయారు. ఇక ఆర్థిక నష్టం కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితిలో మీరు ఉన్నారని చెప్పవచ్చు. అయితే కన్యా రాశికి చెందినటువంటి మరి కొంతమంది మాత్రం అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు. ఇంకా కొంతమంది జీవితంలో నిరాదరణకి లోనేటటువంటి పరిస్థితులు చూస్తున్నారు. అంటే ఎవరు కూడా వీరిని పట్టించుకోవడం లేదని, ఒంటరిగా వారి యొక్క జీవితాన్ని వారు నెట్టుకు వస్తున్నారు. చాలా నిరాశలో, డిప్రెషన్లో ఉన్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో కూడా మీకు కలహాలు ఏర్పడ్డాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు మానసికమైన ప్రశాంతత అనేది కరువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది లేక ఇంట్లో ఊరికనే అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారు కూడా ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే మీరు దాన్ని తీసి బయట పడవేయండి. ఎందుకంటే ఆ వస్తువు రూపంలో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి అనేది వ్యాప్తి చెంది ఉంది. ఇక ఆ వస్తువు మీ ఇంట్లో నుండి మీరు ఎప్పుడైతే బయటపడేస్తారు, మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అలాగే ఆర్థిక పరంగా మీరు మంచి పురోగతిని చూస్తారు. అదేవిధంగా మీ యొక్క వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, అలాగే వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుంది. అలాగే జీవితం అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే గనక దాన్ని వెంటనే తీసి బయటపడేయండి. అయితే ఆ వస్తువు ఏమిటి అంటే గనక విరిగిపోయినటువంటి కత్తెర. ఈ విరిగిపోయినటువంటి కత్తెర అనేది అశుభానికి సంకేతం. కొంతమంది ఆ కత్తెరను మొదట్లో కావచ్చు, చివరిలో కావచ్చు, కొంచెం విరిగిపోయినా కానీ అది పనిచేస్తుంది కదా అని ఇంట్లోనే దాచిపెట్టుకుంటారు. ఈ విధంగా
మీరు చేయడం వల్ల మీరైతే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతత లేకుండా మారిపోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో నిరాదరణకు లోనవుతారు. అలాగే ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యంగా అప్పుల బాధలు వేధిస్తాయి. మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మీకు కష్టాలు తప్పవు. కాబట్టి మీరైతే విరిగిపోయినటువంటి కత్తెరను మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే దాన్ని స్క్రాబ్లో వేయడం కావచ్చు, లేకపోతే మీరు దాన్ని బయట పడవేయడం కావచ్చు. రేపు మార్చి 14వ తేదీన హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం లోపు ఖచ్చితంగా మీరు ఈ పని చేయాలి. లేకపోతే మాత్రం మీరు సమస్యలు కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోండి. అప్పుడే మీకు రేపు హోలీ పండుగ అలాగే చంద్రగ్రహణం తర్వాత మీరు నక్క తోక తొక్కేటట్లుగా కోట్లు గడించే యోగం మీకు ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది. ఇక ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి నిత్యం శివారాధన చేయండి. అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే ప్రతి శుక్రవారం రోజు మీ ఇంట్లో ధూపదీప నైవేద్యాలతో ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించండి. మీ జీవితంలో చక్కటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. అదేవిధంగా మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము వచ్చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.